వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. జేడబ్ల్యూ 2026 సంబంధించి చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఇది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ మీరు రియల్గా ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఇది విన్న తర్వాత మీరు కూడా ఈ సిచ్యువేషన్ ఫేస్ చేశారా లేదా కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి. ఇకపై జాయిన్ కాబోయే స్టూడెంట్స్ అయినా జాగ్రత్తగా ఉండాలి, పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలి అంటే ఏం చేయొచ్చు అనేది కూడా వాళ్ళకి అర్థమవుతుంది. ముఖ్యంగా చాలామంది పేరెంట్స్ మా బాబు పాపకి మంచి ర్యాంక్ వస్తే టాప్ కాలేజీలో సీట్ వస్తుందని చెప్పి లక్షలు ఫీజులు కట్టి ఇంటర్మీడియట్ కాలేజీలో జాయిన్ చేయించారు. నేను ఒక్క కాలేజ్ అని చెప్పను. అలా జాయిన్ చేసిన దాంట్లో ఎంతమంది స్టూడెంట్స్కి బెనిఫిట్ వచ్చింది, ఎంతమంది స్టూడెంట్స్ మోసపోయారు అంటే కనుక ఇప్పుడు సెషన్ 1 రిజల్ట్ వచ్చిన తర్వాత ఐపీ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఐపీ ప్రిపరేషన్ అని చెప్పిన ప్రతి కాలేజీ సెషన్ 2కి స్పెసిఫిక్గా కొంతమంది స్టూడెంట్స్ని ఒక బ్యాచ్గా చేసుకొని వీళ్ళకు ర్యాంక్ వస్తే చాలు మా కాలేజ్ మా ఇన్స్టిట్యూషన్ పేరు వస్తుందని చెప్పి మిగిలిన అంతమంది స్టూడెంట్స్ని ఒక 10% స్టూడెంట్స్ మాత్రమే ఒక స్పెషల్ బ్యాచ్గా తీసుకొని వాళ్ళకి మాత్రమే స్పెసిఫిక్గా క్లాసెస్ కోచింగ్ ఇచ్చి వీళ్ళకు ర్యాంక్స్ వస్తే చాలు మాకు నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలా బెనిఫిట్ వస్తుందని మిగిలిన 90% స్టూడెంట్స్ని వదిలేసిన కాలేజెసే చాలా ఉన్నాయి. పేరెంట్స్ కూడా ఏం చేయలేక అక్కడ క్లాసెస్ ఏమీ చెప్పట్లేదు, స్టూడెంట్స్ ఉండట్లేదు, ఇంకా అక్కడ చదవడం వల్ల ఏమీ ప్రయోజనం లేదని చెప్పి ఇంటికి తీసుకొచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. స్టూడెంట్ కూడా అసలు మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదే, మేము కూడా అంత ఫీ పే చేశాం కదా అని చాలామంది చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ ఈ కాలేజెస్ ఏవైతే 10% స్టూడెంట్స్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారో ఫీజు మరి అందరి దగ్గర ఒకే ఫీజు తీసుకున్నారు. మరి వీళ్ళు మాత్రమే ఫీజు కట్టిన వల్ల ఈ 90% ఫీజు కట్టని వల్ల మరి స్టూడెంట్స్ ఇక్కడ పేరెంట్స్ రియల్గా మోసపోయారా లేదా, పేరెంట్స్ అసలు ఎవరిని అడగాలి, కాలేజ్ వాళ్ళని పేరెంట్స్ అంత గట్టిగా అడగాలి అంటే 90% స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ అందరూ కలిసి అడిగితే తప్ప దీనికి సొల్యూషన్ రాదు. సో ఇది రియల్గా ఎంతమందికి మీరు ఫేస్ చేశారనేది కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి. కాలేజెస్ వల్ల ర్యాంక్స్ రాకుండా నష్టపోయిన స్టూడెంట్సే ఎక్కువ మంది ఉన్నారు. ఓన్లీ ఈ 10% స్టూడెంట్స్ కోసం 90% స్టూడెంట్స్ని నెగ్లెక్ట్ చేసి స్టూడెంట్కి ర్యాంకు రాకుండా చేసి అంత ఫీజు వసూలు చేసుకున్న కాలేజ్ సంబంధించి మీరేం చెప్పదలుచుకున్నారు కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి. మీ ఒపీనియన్ మీరు చెప్తే నెక్స్ట్ దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్గా జాయిన్ కాబోయే స్టూడెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అనేది వాళ్ళకు కూడా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.